IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పిన్నెల పైన కూడా తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఏమండి ఇవన్నీ అబద్ధాలు, అందరికీ తెలుసు, జనాలు చూస్తున్నారు. పిన్నెలకి ఆయన ఏం చేశాడన్నది మొత్తం దౌర్జన్యం, రౌడిజం మొత్తం చూసి అందరు జనాలు మొత్తం చూశారు. ఇవాళ మీరు చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు ఆయన చేసిన పని. అసలు అది చాలా దారుణమైన పని చేశాడు ఆయన. రేపు రోజు ఇంకో కుర్రోడు చూస్తాడు, చిన్న పిల్లగాడు, మనం కూడా లోపలికి వెళ్ళి ఇలా ఇసిరి కొట్టచ్చు, పగలగొట్టచ్చు అనే రూట్లో పిల్లల్ని కూడా నేర్పించేటట్టు చేస్తున్నాడు ఆ పెద్ద మనిషి. అయితే చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయలేదన్న కారణంతోనే రాష్ట్రంలో ఆస్తులు కూడా ధ్వంసం చేస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏమంటే ప్రజావేదిక అనేది అందరూ ఎవడైనా వాడుకోవచ్చు. ఆయన కూడా ఒకసారి 2 సార్లు మీటింగ్ దాంట్లో పెట్టుకున్నప్పుడు అలాగే పెట్టుకుని వాడుకుంటే ఏది ఉండేది కాదు. దాన్ని ఏదో కక్షపూరితంగా మొత్తం బుల్డోజర్ తీసుకొచ్చి ఆ రేకులు తీసుకుంటే వస్తాయి. సరే నీకు అక్కడ ఇష్టం లేదు, తీసుకొని ఇంకో చోట పెట్టుకొని బిగించుకొని చేసుకోలేకపోతే దాన్ని ఆ రకంగా నాశనం చేసి, పగలగొట్టేసి, ధ్వంసం చేసి, రౌడీజం చేసి అంత చేయాల్సిన పని లేదు. నీకు నచ్చలా అక్కడ, నీ ప్రభుత్వం వచ్చింది, సరే నీ మాటే నాకు నెగ్గాలి, ఇంకో చోట వేసుకో. ఆ సెట్లు తీసేసుకొని ఏమైనా స్లాబ్ కాదు కదా, స్లాబ్ పీకే తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకుంటానికి రేకులు తీసుకో, మొత్తం తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకో. ఆయన నేర్పించిందే ఆయన ఒకడ పగల కొడితే ఎవడైనా ఇవాళ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించకుండా ఎవరు లేరు. అయితే రాష్ట్రంలో బాధితుల పైన కూడా దాడులు చేస్తూ, ఆస్తులు ధ్వంసం చేస్తూ వారిపైన కేసులు పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యల గురించి మీరేమంటారు? ఈ వ్యాఖ్యలు అనేది మామూలే, చెప్పటాలు మామూలుగా చెప్తూనే ఉంటారు. లోకం మొత్తం చూస్తుంది, జనాలు చూస్తున్నారు. ఎంత సంతోషపడి ఎంత కసితో వేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీల వల్లే ప్రజల మొత్తం కూడా తమకు ఓట్లు వేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. మోసపూరితం చేశాడా లేదా అన్నది 1 సంవత్సరం ఆగండి. ఆయన కూడా సరిగ్గా చేయలేదనుకోండి, మోసపూరితం ఇయ్యే, దాన్ని ఇంకా మనం ఏం చేయలేం. ఆయన కూడా మోసం చేశాడు అనుకుంటామే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆస్తులు ధ్వంసాలు కానీ దాడులు కానీ మొత్తం పక్కన పెట్టి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏమండి, ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా సరే చూస్తారు, కాగితాలు ఉండయా లేవా, ఇది అన్యాయంగా కట్టారా లేదా అన్నది అడ్డుగోలుగా ఏమి ఉండదు. దాన్ని అందరూ చూస్తున్నారు, అన్నీ లెక్కలో మొత్తం చూపిస్తారు. అయితే ఖరీఫ్ మొదలైనా కానీ సరే రైతులకు ఏటా వేస్తా అన్నారు, 20,000 ఇంతవరకు వేయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నాళ్ళు అయిందండి? ఇప్పుడు వచ్చి నెల అయిందా పూర్తిగా? చేస్తాడండి. అయితే స్కూల్స్ కూడా ప్రారంభమయ్యాయి. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పారు. చేస్తాడండి, అన్నీ చేస్తాడు. చూద్దాము. చేయకపోతే ఆయనకి పట్టిన గది ఈయనకు పట్టిద్ది. చెయ్యకపోతే మా మనుషులు, ఈ ఓటర్స్ మామూలు కాదు. ఏదో చేస్తాడని మరి జగన్ కూడా వేసింది, ఆయన చేయలేకపోయాడు. చేయిపోయింది కాకుండా దౌర్జన్యాలు, రౌడీలు మొత్తం చేశాడు. ఇప్పుడు ఈయన కూడా చేయలేదనుకోండి, రెండోసారి ఆయనకు కూడా ఇంట్లో కూర్చోబెడతారు. మహిళలకు నెలకి 1,500 ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఏమైపోయినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సార్, మహిళలకు నెలకి 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఆ డబ్బులు ఏమైపోయాయి? అదే నేను చెప్తున్నాను, చేస్తున్నారు. మనం కంగారు పడి ఇప్పుడే కాదు, ఒక నెలలోనే ఏదో ఇంట్లో సరిపెట్టుకోవాలంటేనే కొద్దిగా టైం పట్టిద్ది. ఏంటి ఇంకా ఒక నెలలో అవుతుంది అనుకుంటున్నారు. అంటే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఎమ్మట్లోనే అంటే పథకాలు కూడా అందించామంటున్నారు. ఇప్పుడు 2, 3 వదిలేసాడు ఆల్రెడీ. ఇంకా ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇసుక ఫ్రీ చేసాడు, అది 8వ తారీఖు ఏదో అన్నారు కదా. అలాగా ఒకటి మనం కూడా కంగారు పెడితే ఎలాగండి? అన్నీ చూద్దాం. లేదు అనుకుంటే నేను ఒకటే చెప్పాను ఇందాక, లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా కూర్చోబెట్టారో చంద్రబాబుకి కూడా అలాగే కూర్చోబెడతారు. జనాలు అందరూ తెలివితేటలు ఉన్నోళ్ళే.
ఎల్లప్పుడూ కూడా రోజులు మీ వైపే ఉండవు, పాపాలు పండే రోజులు మీకు దగ్గర పడుతున్నాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ మాటకి ఇప్పుడు ఆయనకి పాపం పండిందే అంటారా? ఇప్పుడు ఆయనకి పాపం పండే కూర్చున్నారంటారా? ఆ మాట ఇప్పుడు ఈయనకి చెప్పినప్పుడు ఆయనకి వర్తించింది కదా. అది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మార్చుకోలేదు, మేము హెచ్చరిస్తున్నాము అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబుకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎన్నిసార్లు చంద్రబాబు కూడా అదే మాట చెప్పాడు, వ్యవహారం మార్చుకోమని. మార్చుకోలేదు, ఆయన పోయాడు. మార్చుకోపోతే ఈయన పోతాడు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో జైల్లో ఉన్న పిన్ని రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం సృష్టిస్తున్నారు, పిన్నెల రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. వ్యాఖ్యలు ఎలా వస్తారు? తప్పుడు కేసులు పెట్టారా అనేది పబ్లిక్గా ఇదివరలో కాదు, ఇప్పుడు ప్రతిదీ న్యూస్లో కానీ ఎట్లా కనబడుతుంది. ఆయన ఏం చేశాడు అనేది జనాలకు తెలుసు, ప్రజల అభిప్రాయాలు తెలుసు. అది మనం అనుకోవటం కాదండి. అది దాన్ని ఇప్పుడు ఆయన విధ్వంసం చేసేంత పని లేదు, ఆయన చేసే పని లేదు. ఈ మధ్య అంతా దాని మీద దృష్టి లేదు. అవన్నీ మనం కామన్ అవన్నీ, అది రాజకీయ వాడుకోవడమే. చంద్రబాబుకు ఓటు వేయలేదని రాష్ట్రంలో ఉన్న ఆస్తులపైన విధ్వంసాలు కూడా సృష్టిస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఎవరు ఆస్తుల మీద? ఆస్తులు ధ్వంసాలు చేస్తున్నారు కదా, ఆస్తులు కానీ పార్టీ అది వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు చేస్తున్న కానీ చంద్రబాబు నాయుడు చేయవలసిన పని లేదు సార్. వాళ్ళు వ్యక్తిగత కక్షలు మాత్రం కనబడట్లే. అక్కడ స్థానికంగా వ్యక్తిగత కక్షలే కనబడుతున్నాయి చూస్తుంటే. అది స్థానికంగా. అలాగే బాధితుల పైన కూడా దొంగ కేసులు పెడుతున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అదే కదా, అది వ్యక్తిగతంగా వాళ్ళ కేసులు ఏం పెట్టింది ఏం లేదు ఇప్పటి వరకు. మరి పబ్లిక్ కనబడదు, ఇదివరకులా కాదు కదా. ప్రతి మీ వీడియో చెప్పేస్తుంది కదా, దాన్ని బట్టి. అది రాష్ట్రంలో దారుణమైన పరిపాలిస్తున్నారు, ప్రజలకు బుద్ధి చెప్పే అవసరం ఉంది, త్వరలోనే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆ బుద్ధి చెప్పే యాక్షన్ వాళ్ళు చేసే పని లేదు, ఏమీ లేదు. మాకు తెలిసి గవర్నమెంట్ చాలా బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చారు, ప్రజలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు నమ్మి ఓట్లేశారని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మోసపూర హామీలు నువ్వేం చేసావు ఇంతవరకు? అదే చేస్తుంటే వాళ్ళకి ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదుగా. నువ్వు చేసావు, వాడు చేసేది ఇంకా తెలుసుకోకపోతే ఎలాగా? పబ్లిక్ తెలిసిపోతుంది కదా ఈరోజు నువ్వు ఎవరు చేశారో మోసం అనేది, ఎంత నాశనం చేసావో, ఎంత ధ్వంసం చేసావో మన ఆంధ్ర సొమ్ముని. ఖరీఫ్ మొదలైనా కానీ సరే రైతులకు ఏటా 20,000 వేస్తున్నారు, ఇంతవరకు వేసిన దాఖలాలు లేవు. ఇంకా వచ్చింది ఎన్ని రోజులండి వేయడానికి? వచ్చింది అంతా ఇప్పుడు వచ్చే పింఛన్లో ఏది ఇస్తున్నారు. ఇంకా అభివృద్ధికి ఇంకా ముందు ఉంది, అది కంగారే ఉంది. అది స్కూల్స్ ప్రారంభమయ్యాయి, స్కూల్ పిల్లలకే 15,000 ఇస్తామని చెప్పారు అమ్మకొందరం కింద, ఇంతవరకు వేయలేదు, ఏమైపోయా డబ్బులు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకా 20 రోజులు, 18 రోజులు, 19 రోజులు అయింది. అప్పుడే స్కూల్ ఫీజులు ఇవ్వాలని అన్నీ. ఇప్పుడు మొన్నే పింఛన్లు రిలీజ్ చేశాడు 1వ తారీఖుని. స్కూల్ ఫీజులు అన్నీ వేస్తారు, వేసిన మాట ప్రకారం నిలబెట్టుకుంటాడో లేదు మనం చూడాలి. ఇంక అప్పుడే వ్యాఖ్యానం మనం ఖండించుకోవడం బాగోదుగా. అవన్నిటికన్నా ముందు అభివృద్ధి బాగా, డెవలప్మెంట్ బాగా అవుతుందని ఆస్తి ఎక్కువ చూస్తున్నాం ముందు. 18 ఏళ్ళు నిండా మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పావు, ఆ డబ్బులు కూడా ఏమైపోయాయి? ముందు నీ విధ్వంసాల మీద కాదు, పథకాల మీద దృష్టి పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆయన చేసే వ్యాఖ్యానాలు ఏది కరెక్ట్ నిజం లేవు సార్. మా ఏ ప్రభుత్వాన్ని కాదు, ఏదైనా వ్యాఖ్యానం కరెక్ట్ కాదు. అప్పుడే ఎన్ని రోజులు అవ్వలేదు కాబట్టి మనం ఖండించడానికి కూడా ఏది ఆయన కూడా చంద్రబాబు నాయుడిని కానీ ఏది పార్టీని కూడా విమర్శించే హక్కు అప్పుడే లేదు. ఏదంటే ఇంకా టైం ఉంది, టైం లేకుండా మనం ఎప్పుడే ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే హక్కే ఉంది. మనం రోజులు నీ వైపే ఉండవు, పాపాలు పండినప్పుడు ప్రజలు అది ఎవరికైనా తప్పదు. తప్పింది కాబట్టి పాపం పడిన రోజు ఎవరు నాశనం అవుతాడు, ఆడే నాశనం అయిపోతాడు. టైం బాగున్న రోజు కార్యకర్తల తోడు కానీ పార్టీల తోడు కానీ ఎవరైనా వస్తే మట్టి నుంచి ఊరుకునేది లేదు, హెచ్చరిస్తున్నామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది మనం వేసి చూడాలి, అది ఎలాగ ఉంటుందని మనం తెలియదు. అవన్నీ రాజకీయ పరంగా అవి వ్యక్తిగత విషయాలు. జైల్లో ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ పిన్నెల రామకృష్ణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టారని. తప్పుడు కేసులు అయితే ఎందుకు పెడతారు? పెడతారు తప్పుడు కేసులు పడతారు. ఆయన తప్పు చేయకుండా వీళ్ళు పెడతారా? ఎందుకు పెడతారు చెప్పు? ఎన్ని ఉత్తమ మాటలు ఏదో చెప్తూ ఉంటారు. ఎన్ని అనుకోదగ్గ విషయాలు కాదు. అది ఆయనకు తప్పుడు కేసులు అయితే జైలుకి పోయి అన్ని చట్టాలు లేవు, ఎందుకు పెడతారు చెప్పు? అందరం పెట్టలేదే, ఏదో చెబుతుంటారు ఇన్ని మామూలుగా. రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారు అని చెప్పేసి కూడా
రాష్ట్రంలో విధ్వంసం దృష్టి అవన్నీ ఉత్త మాటలే. ఆయన వీళ్ళు సరిగ్గా సీట్లోనే కూర్చోకుండా ఇంతలేక విద్యావసం ఎడ చూస్తురా, ఇంతలేక ఆయన సరిగ్గా కూర్చోకుండా 10 రోజులు కాలే గట్టిగా. మరి ఓవరకు అవన్నీ ఏదో మాట్లాడి చెప్తా ఉంటారు. విధ్వంసం సృష్టించి ఆస్తులు కూడా ధ్వంసం చేస్తారు. ఏముండదులే కానీ అవన్నీ ఏదో ఎరుగు జరిగినాయి కాబట్టి వాళ్ళకు ఉంటాయి కాబట్టి జరుగుతూ ఉంటాయి అన్నీ మామూలుగా. అట్లా ఎందుకుంటుంది చెప్పు. ఆయన మంచి పరిపాలన చేయాలనే కోరుకుంటున్నాం జనాల్లో. ఇప్పుడు ఏమన్నా ఆయన మంచి ఇంట్లో కూర్చున్నోడు కాదుగా, పరిపాలన చేయాలని జనాలు చుట్టూ ఎట్ట తిరుగుతుండే, చుట్టూ గరగర తిరిగి పని చేస్తుండే. ఆయన 24 గంటలు పని చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంట్లో కూర్చోట్లేదుగా. ఏదో కానోళ్ళు వంద మాట్లాడతారు. అవన్నీ మనం ఏం చెబుతాం చెప్పారు. మా అభిప్రాయం అయితే 100% బాగా చేస్తాడని కోరిక. అది ఆయన ఇప్పుడు ఆ రోడ్లు రాజధాని ఇప్పుడు చూడిపో ఎట్టుందో 15 రోజుల నుంచి. మరి ఏదో చెప్తా ఉంటారు ఇంకా అన్నీ మనం అనుకునే కాదు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతను పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ పిన్నెల రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఈ ఆరోపణలు ఎలా చూస్తారు? దాని గురించి నాకు అంత బాగా తెలియదు. కృష్ణా జిల్లాది కాదు కదా ఆ ఇష్యూ. అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తల పైన కానీ దాడులు చేస్తున్నారు, ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారు. అదైతే చేయకుండా ఉంటే బాగుంటుంది. సాఫ్ట్గా చేయాలి. గత గవర్నమెంట్లో చేసిన తప్పులు చేశారు అన్నారు. అలాగే సేమ్ ఇది అలాగే ఫాలో అవుతున్నారు వీళ్ళు కూడా. అంటే ఇలా అంటాం కూడా ఎంతోటి కరెక్ట్. ఇంకొకరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మనం ఏం చెప్తాం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సున్నితమైన పరిపాలన అందిస్తే బాగుంటుందని మేము ఆశిస్తాం. అంటే బాధితుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు కేసులు అంటే మరి గవర్నమెంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద పెడతా ఉంటారు సహజంగా. అదైతే చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం కూడా. అంటే ఆయనకి మంచి అవకాశం అయితే ఇచ్చారు ప్రజలు. ఆ మంచి అవకాశాన్ని పాలన మీద దృష్టి కేంద్రీకరిస్తే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పిన మోసపూరిత హామీలు ప్రజలు నమ్మి ఓట్లు వేశారని ఆయన చేయగలరనుకుని చెప్పి ఇచ్చి ఉంటారు. ఆయన చేయలేని వ్యక్తి అయితే కాదు. ఓ 40 years మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు ఈ ధ్వంసాలపైన, ఈ గొడవలపైన దృష్టి పెట్టకుండా ఇచ్చిన పథకాలపైన దృష్టి పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇక్కడ జనరల్గా ఇచ్చినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటారు ప్రతిపక్ష నాయకులు అంతా. అవి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని అయితే మాకు నమ్మకం ఉంది. ఖరీఫ్ మొదలైనా సరే ఇంతవరకు రైతులు చేస్తా ఉన్న 20,000 వేయలేదని చెప్పేసి కూడా జగన్ ప్రస్తుతానికి ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అయితే స్కూల్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ప్రతి పిల్లవాడు పెన్షన్లు అన్నీ చక్కగా ఇచ్చారు. 1వ తారీఖు అందించారు. శాలరీస్ బాగా ఇచ్చారు. దాంట్లో మంచి సక్సెస్ఫుల్ తీసుకొస్తారు ఆయన. డెఫినెట్గా ప్రధానమంత్రి మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. రాజధాని విషయంలో కానీ మిగతా విషయాలు అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా తీసుకొస్తారని ఆశపడుతున్నాను. అయితే వైసీపీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ దాడులు కనుక తెగబడితే కనుక ఈసారి మేము హెచ్చరిస్తున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అయితే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సహజంగా ఇస్తారండి. మరి సున్నితంగా పరిపాలించాలి. గొడవలు లేకుండా ఉంటే బాగుంటుంది. ప్రతి వ్యక్తి ఏంటంటే ఒక మంచి సాఫ్ట్గా రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అతని చేతిలో పెట్టారు. పెట్టినప్పుడు ఆయన అలాగే చేస్తే బాగుంటుంది. గొడవలు దాడుల కంటే వెళ్లకుండా ఆయన యొక్క ట్రేడ్ మార్క్ పరిపాలన మీద అతని దృష్టి కేంద్రీకరించి ఇవన్నీ ఇస్తానన్న హామీల మీద ఆయన నిలబడేటట్టు రాష్ట్ర అభివృద్ధికి ఆయన మంచి ప్రణాళికలు చేస్తే బాగుంటుంది. ఎల్లకాలం రోజులు మీ వైపే ఉండవు, పాపాలు పండినప్పుడు తెలుస్తుంది ఎవరి వైపు ఉంటాయని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రోజులంటే ప్రజలైతే ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఛానల్స్ ఏం జరిగినా ఇమీడియట్గా ప్రజలకు తీసుకెళ్ళిపోతుంది. ప్రజలు కూడా మంచి చైతన్యంగా ఉంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలనేది ప్రజలకు తెలుసు. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించడానికి పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత కేసులు పెట్టేసి కూడా జైల్లో పెట్టారని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఎవరు పాపం పండితే వాళ్ళకి పండుద్ది. అది కరెక్టే చెప్పాలంటే. ఇప్పుడు నా పిల్లోడు నాకు ముద్దు, ఎంత అల్లరి చేసినా ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు. ఇప్పుడు నింద వేసుకుని దొంగతనం చేశాడని చెప్పు, నా బిడ్డ దొంగతనం చేశాడని మనం ఒప్పుకోడు కదా ఏ తల్లి అని తండ్రి అయినా. అలాగే కవర్ చేసుకుంటున్నారు.
చంద్రబాబుకి ఓటు వేయలేదన్న కారణంతోనే రాష్ట్రంలో ఆస్తులు ధ్వంసాలు కూడా ధ్వంసం చేస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు జగన్. ఎవరు వేశారు అసలు ఆయనకు ముందు వ్యాఖ్యలు చేయడానికైనా ఓట్లు వేయడానికైనా పలానా వాళ్ళు వేశారని చెప్పంటే ఇప్పుడే ఇంతకుముందే డిస్కషన్ జరిగింది. అసలు ఎందుకు ఓడిపోయాడు అనే దానికి రీజన్ అడిగితే బాగుండేది. మీరు ఆ ల్యాండ్ ఏదో పెట్టాడు కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్, దానివల్ల 70 లేకపోతే విలేజ్ వాళ్ళందరూ ఆయనకే ముఖ్యవాళ్ళు. ఇది ఫ్యాన్కే ఆయన చేసిన గాబరా పనికి అందరూ గాబరా బట్టి హార్ట్ అటాకులు వచ్చి చేతులారా పార్టీని పాడు చేసుకున్నాడు. అది ఒపీనియన్. అలాగే ఆస్తులు ధ్వంసం అయినా ఎవడు ఆస్తులు ధ్వంసం చేశాడు? చేయలేదుగా. ఎవడు ఆస్తులు ధ్వంసం చేశారు? వీళ్ళు బట్టలు తీసి రోడ్డు మీద కార్యకర్తలు తిప్పినప్పుడు కనపడిన అన్యాయం. వాళ్ళు ఏదో పాపం తీర్థయాత్ర తిరుపతి వెళ్తున్నాం అని చెప్పి సైకిల్ మీద వెళ్ళాడు, నడు రోడ్డు మీద బట్టలు ఇప్పిన వాళ్ళకి ఏమో అప్పుడేం కనపడలా. ఇప్పుడేం కనపడింది? ఎవడు చేసినట్టు ఎవరికి తెలియట్లేదుగా. కొన్ని మీకేం తెలుసా? తెలియదుగా. మరి ఇంకెవడ ఆస్తుల దాకా ఎక్కడ దాకా వెళ్తాం? అలాగే బాధితుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి. అది ఎంత టైం పట్టుద్దా? నిజంగానే తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే ఎంత టైం పట్టుద్దా? వాళ్ళకి చేతిలో రాజ్యాంగం ఉందిగా. కాకపోతే పిచ్చోడి చేతిలో రాయి కాదు కాబట్టి చంద్రబాబుది ఇంకా వెయిట్లో ఉన్నాడు. అది వెయిట్ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు మోసపూరిత హామీల వల్లే ప్రజలు ఓట్లు వేశారంటూ అది తెలియాలి కదండి. నేను ఇందాక అదే చెప్పా. ఒక నెల రోజులు, ఇప్పుడు నెల రోజులే కదా అయ్యింది. ఇంకా చూడాలి కదా ఆయన మోసపూరితం చేశాడా, కరెక్ట్గా చేస్తాడా అన్నది. ఒక పింఛన్ ఒకటి ఇచ్చాడు ఇప్పటికి జనానికి. కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. అలాగే ఆయన ఇచ్చిన మిగతా వరాలు కూడా ఉన్నాయిగా. ఆ వరాలు కూడా రావాలిగా. అవి చేస్తాడో లేదో తెలుసుద్ది. కనీసం నా లెక్క ప్రకారం అయితే 1 సంవత్సరం ఆగాలి. ఖరీఫ్ మొదలైనా సరే రైతులకు ఏటా 20,000 వేస్తా అన్నారు. ఎంతవరకు వేయలేదు. అదేనండి, నెలే కదా అయ్యింది. అసలు అక్కడ బొక్కసంలో ఏముందో తెలియాలి కదా. అసలు ఏ బొక్కసంలో ఏముందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్లో ఏముందో తెలియదు. నేను ఆవిడ చెప్తుంది, హోంశాఖ మంత్రి చెప్తుంది ఆవిడ అనిత గారు, మా సిపి ఆఫీస్ కూడా కట్టేశాడు, సిపి ఆఫీస్ కూడా తగడ పెట్టేశాడు అన్నారు. ఇలాంటివన్నీ తవ్వుకోవాలి కదా. తవ్వుకొని అక్కడ ఎందులో ఏముంటుందో ఎంత మిగిలిందో తెలియాలి కదా. అంటే మరి ఇంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే దురదృష్టకరం. దాన్నే తొందరపాటు అంటారు. గాంధారి కనుక కుంతిగా అనేసింది కదా అని చెప్పిన గాంధారి గర్భం విచ్ఛిన్నం చేసుకుంటే 101 మంది కుండలో పెట్టి చేశారే. అలాగే ఇలా తొందరపడితే ఇలాగే ఉన్న పార్టీ పుట్టి మునిగిపోద్ది. ఇప్పుడు ఉన్న పార్టీని అదే ఆయన తొందరపాటు జరిగే. ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళ మీద క్రమశిక్షణ లేకపోవడం, నోరు అదుపులో లేకపోవడం వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. అలాగే స్కూల్స్ ద్వారా ప్రారంభించారు. పిల్లలకి అమ్మకు వందనం కింద 15,000 ఎంతమంది పిల్లలు. అదేనండి, 4 రోజులు జరగాలి కదా. అంటే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టార్టింగ్ మేము పథకాలు ఇచ్చాం. ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు? మాకైతే ఒక పథకం రాలా. అన్ని రూల్స్ ఉన్నాయి, మేము ఓసీలమే. కానీ ఏనాడు ఒక పథకం రాలా. చేయూత రాలేదు, అమ్మఒడి రాలేదు, అమ్మబడి రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు వాలంటీర్ల చుట్టూ తిరిగాం, లేదు. మళ్ళీ ఆయన ఇచ్చే దాంట్లోనే చాలా కటింగ్లు చేసి ఇచ్చాడు కదా. తర్వాత మొత్తం 5 ఏళ్లలో ఇచ్చింది 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చివరి క్లైమాక్స్లో కొంతమందికి ఇచ్చి 4 తడిపించి పంపించాడు. ఇప్పుడు ఆమెకు రాలేదు, నాకు వచ్చింది అనుకో, ఆమె కడుపు మండుద్దిగా. ఆమె ఎందుకు వేసుద్ది ఓటప్పుడు? రోజులు ఎక్కువైపోయి ఎన్నో రోజులు మీ వైపు ఉండవు, పాపాలు పండే రోజు చూద్దాం. అది కూడా ఇప్పుడు ఓటర్లమే మేము. మాకు ఎవరి మీద కడుపు మండితే ఆడి మీద పగ తీర్చుకుంటాం. ఈడాడనేం లేదు లెక్క. గవర్నమెంట్ సాఫీగా ఎవరి దగ్గర జరిగితే అదే. చంద్రబాబు నాయుడు దేవుడు దెయ్యం అని అంటలేదుగా మనం. ఎవడు గవర్నమెంట్ సాఫీగా చేస్తే వాడు దేవుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చెప్తున్నా కదండి, మానసిక దౌర్భాగ్య స్థితి అది. నెల రోజులకి ఎవరి మీద ఎవరు అంటారండి? ఇప్పుడు 6 నెలలు చూడు, నీ పథకాలు ఇంకా స్టార్ట్ అవ్వాలి. బస్సు ఏదో పెడతానన్నాడు, పథకం పెట్టాడు లేదో. ఒక 6 నెలలు ఆగి చూడు. కొత్త పింఛన్లు ఇస్తాడు లేదో, 6 నెలలు ఆగి చూడు. ఆయన పెట్టిన వరాలంటే 6 నెలలు. ఇప్పుడు 3 సిలిండర్లు అన్నారు. అదేంటో చూడాలిగా. ఇప్పుడు రాగానే ఎవడు కూడా ఏమీ, ఇప్పుడు ఆ కాలువలో డ్రైనేజ్ తీయాలంటే 15 రోజులు కాంట్రాక్టర్, వాడికి లేబర్ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ చేసిన తర్వాత ఆ నాపరాడని తీసేది చేసేవాడు వారం పట్టుద్ది. ఆ చెత్త ఎత్తడానికి మళ్ళీ ఇంకో 15 రోజులు పట్టుద్ది. వాడు బ్రొక్కలైన్ వేసుకొని వచ్చి తీసేలోపు. కాలువ తీయడానికి, సందులో ఉన్న కాలువ తీయడానికే టైం పడితే ఈ పథకాల గురించి ఏంటంటే ఆ గవర్నమెంట్లో ఏముందో ఏంటో చేతికి వస్తే ఆడి చేతికి ఏదైనా తగిలితే అప్పుడు చూసుకోవాలి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? జగన్ గారు రాకముందు అయితే చాలా బ్రహ్మాండంగా ఉండేది. అంటే మేము 3 పూట్ల ముద్ద వెళ్ళేది. ఇప్పుడైతే ఈయన వచ్చిన కాడి నుంచి చాలా చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి మళ్ళీ మేము పండగ చేసుకుంటున్నాం. నార్మల్ ప్రజలమే మేము. ఇంతకుముందు కూడా నేను జగన్ గారి ప్రభుత్వంలో ఇలాగే మీడియా వాళ్ళు అడిగితే చెప్పా, అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాము. మనస్సాక్షి చంపుకొని అక్కడ ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అడుక్కోవాలంటే మనస్సాక్షి అడ్డం వస్తుందని చెప్పారు. ఇప్పుడు మేము సంబరాలు చేసుకుంటున్నాం. అంటే మా వ్యాపారం ఏదైనా లేకపోతే మా పని ఏదో మా సొంత కాలం మీద మేము చేసి బ్రతకగలం.
అది చాలా మాకు గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. మీరు ఇంతకుముందు ఒక ఆయన్ని అడుగుతున్నారు ఏమని, నెల రోజులకి ఏం చేయలేదని. దేశమంతా అక్కడ అప్పులు చేసి ఎక్కడ అప్పులు చేసి సీఎం అయ్యారని ఈయన మీద నెట్టేస్తే ఒక్క నెలలో ఏం తెలుస్తుందని. 5 ఏళ్ళు ప్రాజెక్టుకి, అదేదో పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు, దానికి 5 ఏళ్ళు టైం తీసుకున్నారు. ఆయన ఎవరు, పీకే అంటాడు అసెంబ్లీలో, ఆయన పేరు కూడా నాకు తెలియదు. యూట్యూబ్లో చిన్న చిన్న బిట్లు వస్తా. ఆ పీకే సినిమా డైలాగ్ కూడా వాడతారు. సినిమా వాళ్ళ మీద కౌంటర్లు వేస్తారు, కానీ వీళ్ళు మాత్రం సినిమా డైలాగులు వాడతారు. ఇంతవరకు ఏమీ చేయలేదు, కానీ నెల రోజులకి ఏమి జరిగిపోయిద్దని చెప్పి మీరు అడుగుతారు. సరే, మీరు అడగాలి, జనాలు అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉండి ఆయన మీడియాతో మాట్లాడిన సంభాషణ ఇది. అంటే ఖరీఫ్ మొదలైనా మీరు ఒకటి ఆలోచించాలండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమో నాకు తెలియదు, కానీ ఆయన జైల్లో ఉంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి గారు చేస్తేనే ఆయన జైల్లో ఉండి గెలిచాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అది చేస్తా ఇది చేస్తా అన్నాడు జనాలకి, ఏమీ చేయలే. ఇప్పుడు మీరు ఇవే సంభాషణలు జరుగుతాయి, వాళ్ళకి బోల్డ్ సీక్రెట్లు ఉంటాయి. పద్దాగా కొడాలి నాని గారు, రోజా గారు మాటలు అసలు ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు. అవి ఏమాత్రం జనాలకి నచ్చలేదు. ఇప్పుడు మాటను బట్టే మర్యాద ఇస్తారు ఎవరికైనా. ఇప్పుడు మీరు మర్యాదగా మాట్లాడారనుకోండి, మనం మర్యాదగా మాట్లాడతాం. అక్కడే తెలుస్తుంది మన వ్యత్యాసం ఏంటన్నది. వాళ్ళు ఏమీ పీకలేవు, ఎంట్రుకు పీకలేవు, ఇది పీకలేదు, నోరుందని ఇష్టం వచ్చినట్టు. ఇంకా కొడాలి నాన్నగారు అయితే అసలు ఆయనైతే ఆడమ్మ ఆయన అమ్మకు పుట్టినోడైతే ఇంకో అమ్మని తిడతాడా? బర్రెలు కాసుకున్నాడు, బర్రెకి పుట్టినట్టాడు కాబట్టి ఇంకొక అమ్మని తిడతా ఉంటాడు. ఈవిడ భారతమ్మ గారిని ఏమనొద్దు, భారతమ్మ గారు ఆవిడ ఆడది, మరి పవన్ కళ్యాణ్ గారు అమ్మ ఆడది కాదా? వాళ్ళ పిల్లలు ఆడవాళ్ళు కాదా? ఎవరు ఆడవాళ్ళు కాదు, ఇష్టం వచ్చి మేము ఆడవాళ్ళమే. మరి మాకేమీ చేయలేదు, ఇష్టం వచ్చి ఎవరైనా ఆడేయాలండి. ఆడపిల్ల అంటే ఆడపిల్లే. ఒక అమ్మ కడుపులో వచ్చినప్పుడు అమ్మకి మర్యాద ఇవ్వాలి. ఎవ్వరు ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వరు. జనాలకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఊరంతా అప్పులు చేసేసారు. ఆ ఊరంతా అప్పులు కరెంటు బిల్లు రూపంలో, గ్యాస్ రూపంలో నరకం అనిపించాం ఈ 5 ఏళ్ళు. ఇప్పుడు ఒక నెల రోజులే కదా, ఊరంతా అప్పులు చేసేసి ఆయన మీద ఇది చేయిస్తారు అది చేస్తారు. టైం ఇవ్వండి, 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు ఈయనేం చేయగలరు? ఏంటి ఇప్పుడు కొత్తగా మన పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు, ఆయన ఏం చేస్తారు అన్నది తెలియాలి కదా. నెల రోజులకి ఏమీ తెలియదు. 5 ఏళ్ళు మనం ఏంటో చూసాం పాలన. ఇప్పుడు ఈసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చంద్రబాబు నాయుడు సార్. న్యూగా ఎవరైతే ఎంటర్ అయ్యారంటే పవన్ కళ్యాణ్ సారు, లోకేష్ అన్న. వీళ్ళకి ఇప్పుడు జనాలకి ఏంటన్న తెలుస్తుంది. నెక్స్ట్ టైం సీఎం కూడా బాబు గారే, నో డౌట్. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు పిన్నెల్లి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి. అసలు జగన్ గారి గురించే వేస్ట్ అనుకుంటే ఇంకా వాళ్ళ అనుచరుల గురించి ఇంకెందుకు? వేస్ట్ అంటే వేస్ట్, చెత్త అంటే చెత్త, పరమ చెత్త. ఒక రోజా చెత్త, కొడాలి నాని చెత్త, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చెత్తే. సీఎంఏ పరమ చెత్త. 3 రాజధానులు అంట, 3 రాజధానులు ఉన్న ఒక రాజధాని ఏమీ చేయలేదు, రైతులకు న్యాయం చేయట్లేదు. ఇంక రాజధానుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. వేస్ట్ అండి, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు ఎక్కారు కదా బాబు గారు, ఖచ్చితంగా మనకి జనాలకైతే ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. 3 పూటలు తింటారు, న్యాయంగా బ్రతుకుతారు, గొడవలు ఉండవు, ఎవరిని పొడిచేటాలు ఉండవు, ఏదైనా యాక్షన్ తీసుకుంటారు ఎమ్మటెమ్మటే. ఆడపిల్లలు ఇక్కడ మొన్న చిన్న పాపకి అదే పాడు చేస్తే ఆవిడ పేరు అనిత గారు ఎవరో పేరు కూడా తెలియదు నాకు. ఆ మేడం వెళ్ళి గబగబా వాళ్ళకి యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేశారు, ఆ కుటుంబ సభ్యులకి. ఆ పిల్లకి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. అది అలా ఉండాలి ఏదైనా కూడా. మా సపోర్ట్ మాత్రం ఎంతసేపు మా సార్కి, మా బాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ అన్నకి, మా కవిత మేడం పేరు కూడా తెలియదు నాకు, అనిత మేడం గారికి మా ఓటు ఎప్పుడు కూడా.